చేసుకునే దానికి చెప్పండి, మీ కంప్లైంట్ తీసుకోవాలి. నేను అనేదంటే మీరు ఫస్ట్ ఉండండి సార్. ఫస్ట్ పాయింట్, పూనం కౌర్ గారి మీద మీరు డిబేట్ పెట్టారు కాబట్టి ఆవిడ మాట్లాడిన మాట బయటలు ఏవైతే ఉన్నాయో ఆ స్టేజ్ గా పెట్టండి. నిజంగానే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ కడప నుంచి కానీ ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోయిన ఆరోపణలు లేనిపోయినవి మాట్లాడమ్మా మీకు డబ్బులు ఇస్తామని ఆవిడ అదే మాట మాట్లాడితే మాత్రం పర్లా, కానీ వేరే రకంగా ఉందంత మాత్రం ఖచ్చితంగా మీ ఛానల్ వారు మీకు ఖచ్చితంగా 100%. ఇప్పుడు మీకు ఇందాక మీరు గమనించాలేదు, ఒక మాట మీరు గుర్తుంచుకోవాలి, ఒక మాట మీరు గుర్తుంచుకోవాలి. ఆగండి, మీరు బురద చల్లడం కాదు, మీరు మాట్లాడితే కడపలో ఉన్న వాళ్ళు అందరూ వైసీపీ పార్టీ వాళ్ళే ఉన్నారా అని ప్రశ్నించిందే నేను. లా నుంచి లకారం భాషల వరకు మాట్లాడే మీరు ఈ రోజు శుద్ధ పూసలాగా మాట్లాడితే ఎట్ట? మీరేమో శుద్ధ పూసలా? మేము ఎప్పుడు కూడా జర్నలిజం ఫీల్డ్ లో తెగించే ఉంటాం. ఇంకొక మాట గుర్తుంచుకోండి లక్ష్మణరావు గారు, మేము ఎప్పుడు కూడా జరిగిన దాని గురించే మాట్లాడతాం, జరిగిన దాని గురించే మాట్లాడతాం. ఇందాక సచిన్ గారు మాట్లాడినప్పుడు, లక్ష్మణరావు గారు సచిన్ గారు మాట్లాడినప్పుడు కడపలో ఉన్న వైసీపీ వాళ్ళని మేము అనుకున్నారంటే కడపలో వైసీపీ వాళ్ళే ఉంటారా, టీడీపీ వాళ్ళు ఉంటారా, జనసేన వాళ్ళు ఉంటారా? ఆమె కడప నుంచి మనుషులే ఉన్నారు కానీ వైసీపీ వాళ్ళని మాట్లాడేదే మీరు ఆపోజిట్ గా మీరేదో మీ ఇష్టం వచ్చినట్టు మీకు సైడ్ మాట్లాడాలా నేను? అంటే మీ టైప్ ఆఫ్ మీరు ఒక మీడియాలో కూర్చోవడం మీకు అలవాటు అయిపోయింది కాదు. మేము అన్ని పార్టీలకి సమాజంలో ప్రాధాన్యత ఏది నిజమో అదే చెప్తాం. రైట్, మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయండి. అన్నిటికీ మేము అన్నిటికీ రెడీలో ఉన్నాం. మీరు ఒక ఛానల్ కి మీరు ఎక్కువగా అలవాటు అయ్యి మీరు అలా అవుతున్నట్టున్నారు. మీరు మాట్లాడిన దానిలో మేము నా మాట లక్ష్మణరావు గారు మీరు మాట్లాడింది మీరు ఒకసారి తట్టిడి మట్టేసి మేము చెప్పింది వినాలంటే కాదు. మీరు తట్టిడి మట్టేశారు, కనీసం క్లీన్ చేసుకోకపోయినా అది మట్టిని ఇది మట్టేశారని ప్రజలకి చెప్పాలి కదా. మీరు ఇందాక సచిన్ గారు లక్ష్మణరావు గారు ఒక సెకండ్ సత్యం గారు మాట్లాడితే కడపలో అన్న మాట ఆవిడ అన్నారు. కడపలో ఉన్నది కేవలం వాళ్ళేనా, టీడీపీ వాళ్ళు లేరా, జనసేన వాళ్ళు లేరా? నేనే కదా అడిగింది. మేము ఎక్కడ మాట్లాడామండి? మీరు మా మీద విరుచుకుపడతారు. వినండి సార్, చెప్పండి చెప్పండి సార్, మీరు టాపిక్ లోకి రండి. వినండి సార్, ఆ మాట మీరు అడగలేదు అన్నట్లు. నేను అనేది ఏంటంటే ఆవిడ మాట్లాడిన మాటలను అంటే దాన్ని వక్రీకరించారు. మీరు ఎవరు వక్రీకరించలేదు, మీరు అలా మాట్లాడుకుంటున్నారు. టాపిక్ లో ఎవరు వక్రీకరించినా జనాలు తక్కువ కాదు, జనాలు పిచ్చోళ్ళు కాదు. ఎవరెవరు వక్రీకరించినా జనాలు పిచ్చోళ్ళు కాదు. ఆవిడ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతుంటే ఈ పాటికి మీ నోరు అలా గమ్ముతో మూసుకుపోయి ఉండేది. ఆవిడ కేవలం ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన వాటిల్లో ఆవిడ వ్యాఖ్యలు చేసిన వలన కొన్ని అనివార్య కారణంలో మేము ప్లే చేయలేకపోతున్నాం అంతే. లేకపోతే మీ గమ్ము ఫెవికాల్ తో నోరలా వచ్చేది కాదు మీది. ప్లీజ్ టాపిక్ మీదకి రండి. మా మీద జలితే మీకేమొస్తుంది సార్? మా మీద జలితే ఏమొస్తుంది సార్? మా మీద జలితే మీకు బురద రాదు, మా మీద జలితే మీకే పడుతుంది. అది ఒకటి, మేము అందరికీ సమానమైన ప్రాధాన్యం కల్పిస్తాం. మేము ఎవరికి కొమ్ము కాదు ఆవిడ మాట్లాడిన మాటలు మేము ఏదైతే చూసామో ఏదైతే విన్నామో అదే చేసాం. మీరు అన్వయించుకుంటే అన్వయించుకోండి. నేనైతే ఓపెన్ గా చెప్పా ఆవిడ కడప నుంచి వైసీపీ వెళ్ళారని. వైసీపీ నుంచి అంత మాత్రం ఎవరు పోసాని కృష్ణమూర్తి చెప్పారు, దాని గురించే చెప్పారు. కొందరులో పోసాని కృష్ణమూర్తి ఉన్నారా లేరా? పోసాని కృష్ణమూర్తి కొందరులో ఉన్నారా లేరా? నేను అందరని మాట్లాడలా, ఒకసారి మొత్తం చూసుకోండి. కొందరులో పోసాని కృష్ణమూర్తి ఉన్నారా లేరా? ఆవిడ అది గురించే మాట్లాడారు. మీకు బాగా ఇబ్బంది కలిగి ఉంటుంది దాని గురించి. మేము వైసీపీ వాళ్ళ నుంచి సపరేట్ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి మా మీద మట్టి చెప్పండి. నేను అనేది ఏంటంటే ఆవిడ నిజంగానే మమ్మల్ని బెదిరించారో చెప్పమని చెప్పారన్న మాట కానంటే మేము ఒప్పుకుంటాం. ఆవిడ మాట్లాడిందండి. సార్ మేము కూడా అడుగుతున్నాం. కొంతమంది ఎవరని కడపలో ఉన్న కొంతమంది అనే అడుగుతున్నాం. ఎవరని అడిగాం కానీ మీ వైసీపీ వాళ్ళు మేము అలా. వైసీపీలో ఉన్న నేత పోసాని కృష్ణమూర్తి ప్రెస్ మీట్ నా జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు, దాని గురించే మాట్లాడాం. మేము ఫస్ట్ నుంచి కూడా ఒక మాట మీద ఉన్నా. నేను కడప నుంచి కొందరు అన్నారు. కడపలో మీ వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా, అందరూ ఉంటారు కదా. అది నేనే కదా. రైట్ లక్ష్మణరావు గారు ఇక్కడ ఏదైతే పూనం కౌర్ గారు డబ్బులు ఇచ్చి అల్లా వినండి, నాకు డబ్బులు ఇచ్చి మాట్లాడించారు,
నన్ను ఫేక్ ప్రోపగండా చేయమన్నారని ఆవిడ మాట్లాడాల. మీ దగ్గర వీడియోలు కానీ ఉంటే, మీ దగ్గర ఆధారాలు కానీ ఉంటే, మీ దగ్గర ఫోటోలు కానీ ఉంటే మాకు ఇవ్వండి, మేము డబ్బులు ఇస్తాము అని కడప నుంచి కొంతమంది ఫోన్ చేశారన్న మాట మాత్రం ఆవిడ మాట్లాడింది ముమ్మాటికి నిజం. మీరు ఎందుకు చెప్పారు అప్పుడు ఇంకో విషయం ఏంటంటే మీరు చెప్పేదానండి, ఈ రోజున నాకు చిరంజీవి గారు అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, చిరంజీవి గారు అంటే మీ చిన్నప్పటి నుంచి నాకు తెలిసినటువంటి హీరో, నేను మెచ్చిన హీరో. నాకు చిరంజీవి గారు అంటే ఇప్పుడు కూడా అభిమానం, ఎప్పటికీ అభిమానం ఉంటది. అది ఆ అభిమానాన్ని దాన్ని ఎవరు తీరారు. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఇదే చిరంజీవి గారి పెద్ద కూతురికి నిస్తార్థం అయినప్పుడు అదే ఉదయ్ కిరణ్ గారిని ఆ నిస్తార్థంకి వెళ్ళి బెదిరించి ఆ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం కారణం పవన్ కళ్యాణ్ బెదిరించడం వల్ల చనిపోయిన ఉదయ్ కిరణ్ అన్నారు అని వార్తలు అన్ని రాశారు. దానికంటే చిన్న కూతురు వెళ్ళిపోయినప్పుడు స్త్రీ భర్త చనిపోవడం కారణం పవన్ కళ్యాణ్. ప్రతి వాళ్ళ ఇవన్నీ కూడా మాట్లాడమంటారు, మాట్లాడండి. పరిటాల సునీత గుండె గాడిద మీద నడిపించి పొట్టి సుక్కలు పెట్టి నన్ను రోడ్డు మీద మాట్లాడతారు. మీకు అదే అర్థం కావట్లేదు, కాముకుంటారేంటి? వాళ్ళు కూడా ఉండరు. వాస్తవాలు మాట్లాడండి. ఆ లేడీ ఎవరైతే మహిళ మాట్లాడారో దాని గురించి మాట్లాడండి. రైట్, అదే చెప్పండి. మీరు పార్టీ తీసుకునే సమయం తెలుసు. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఆ మాటలు ఆ ఫ్యామిలీని తగ్గించడానికి, ఆ ఫ్యామిలీని బయటికి లాగడానికి, చిరంజీవి గారి ఇమేజ్ తగ్గించడానికి, చిరంజీవి గారిని రోడ్డు మీదకి లాగడానికి మీరు తీసుకొచ్చినటువంటి జర్నలిస్టులు, మీరు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మాట్లాడితే ఖచ్చితంగా రోడ్డు మీదకి లాగుతాం. మాకు అభిమానం ఉంది, మాకు చిరంజీవి గారు అంటే అభిమానం ఉంది. అంతేగాని మీరు అనవసరంగా ఎక్కువ మాట్లాడతారు. ఎవరో ఉదయ్ కిరణ్ గారు చనిపోవడం కాదు, ఎవరో శ్రీజోపంతో చనిపోవడం కాదు, ఎవరో పరిటాల రవి పవన్ కళ్యాణ్ గారికి గుండె గీసి నడు రోడ్డు మీద గుండె చుక్కలు పెట్టి గాడి మీద తీసుకెళ్ళాలని ప్రసారం చేసింది మేమా సార్? ఈ ప్రసారం చేసింది ఎవరండి? మేమా? టీడీపీ పార్టీ, టీడీపీ మీడియా లక్ష్మీకాంత్ గారు ఎవరో టీడీపీ వాళ్ళు, టీడీపీ మీడియా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు గారు, వైఎస్ఆర్ పార్టీ గారు ఎప్పుడైనా మాట్లాడిందా? మీ టీడీపీ నాయకులే కదా, మీ టీడీపీ మీడియా కదా ప్రచారం చేసింది. మీ టీడీపీ నాయకులే, మీ టీడీపీ ఉన్నటువంటి మీడియా వాళ్ళ కదా ప్రసారం చేసింది. మీ ప్రసారం చేయలేదు కదా. ఎందుకు అలాగే మాట్లాడుతున్నారు? లక్ష్మణ్ రావు గారు సమయం అయిపోయింది. లక్ష్మీ